చాలా విషయాలు చెప్తారు. సో రచన రెడ్డి గారు కూడా ఫోన్ చేస్తారు, వారిని కూడా క్లియర్గా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. మేడం మీరు ప్రజెంట్ లైవ్లో ఉన్నారు. ఓకే. యా మేడం, మాకు ఒక లీగల్ నోటీసు పంపించడం జరిగింది. ఎవరు మా దామోదర్ రావు అనేటువంటి నమస్తే తెలంగాణ ఎండి 100 కోట్లు ఇవ్వాలని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ పంపించారు. మీకు కూడా పంపించాను ఇంతకుముందు, మీరు చూసారు అనుకుంటా. అవునండి. ఒక్కసారి దాని గురించి ఒక అడ్వకేట్ గా మీ స్పందన ఏమైనా చెప్పగలుగుతారా మేడం? మాలాంటి వాళ్ళ కోసం, మాలాంటి వాళ్ళను రక్షించడానికి మీరు ఎప్పుడు ముందుంటారు కాబట్టి మీ సూచనలు సలహాలు కావాలి మేడం. అంటే ఇటువంటి నోటీసులు అంటే డెఫమేషన్ నోటీస్ లాగా ఉంది, కానీ ఇది లీగల్ నోటీస్ రీత్యానైతే లేదు. అంటే మీరు చూస్తే లీగల్ నోటీస్ అనేది ఒక లీగల్ నోటీస్ లాగా ఉంటది. బట్ ఇంకా ఏదో ఇట్లా పంపించి మీరు మాకు ఇంత కట్టాలి అంత కట్టాలి అన్నట్టు ఉన్నది. సో ఇక్కడ రెండు ఇవి ఉంటాయండి. ఇది డెఫమేషన్ కోసము వాళ్ళు సివిల్ క్రిమినల్ ఇనిషియేట్ లీగల్ ప్రొసీడింగ్స్ అని అంటున్నారు. సో అపాలజీ చేయకపోతే లీగల్ ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ చేస్తాము అని అన్నట్టు అంటున్నారు. కానీ లీగల్ ప్రొసీడింగ్స్ సివిల్ క్రిమినల్ ఉంటాయి. సివిల్ ఏమో సివిల్ కోర్టుల డ్యామేజెస్ కోసము, డెఫమేషన్ డ్యామేజెస్ కోసము వేయాలి. క్రిమినల్ ఒకవేళ వాళ్ళు ఇనిషియేట్ చేయాలని అనుకుంటే అది డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి పోయి కంప్లైంట్ ఇచ్చే కేసు కాదు. ఒక క్రిమినల్ కోర్ట్ ద్వారానే సమ్మన్స్ ఇప్పియాల. ఓకే. సో ఇక్కడ రెండు విషయాలు ఉంటాయండి. సివిల్ కేసులనైనా క్రిమినల్ కేసులనైనా వాళ్ళు ప్రైమా ఫేషియా అంటే మీరు ఇట్లా చూడంగానే డిఫేమ్ చేస్తున్న ఆస్పెక్ట్ చూపెట్టాలి. సో ఇప్పుడు మీరు మీ అంటే మీరు ఎటువంటి అంటే స్టిల్స్ అయినా లేకపోతే స్లాట్స్ అయినా మీరు ఒక 10 minutes 15 minutes లేకపోతే న్యూస్ రీడింగ్ అయితే మీరు ఏమేమి చేస్తారో అది మొత్తము, అంటే అట్లీస్ట్ న్యూస్ రీడింగ్ అయితే మీరు న్యూస్ లో నుంచే చూసి రీడ్ చేస్తారు. మీరు ఒక ఇష్యూ మీద, ఒక పొలిటికల్ ఇష్యూ మీద స్టిల్స్, స్లాట్స్ లేకపోతే ఆ ఇష్యూ మీద మీరు డీటెయిల్ గా ఒక స్లాట్ చేయాలనుకుంటున్నప్పుడు మీరు ఎట్లయినా దాని మీద రీసెర్చ్ చేసే చేస్తారు. సో కోర్ట్ ఏం చూస్తదంటే జర్నలిస్టులు ఒకళ్ళ గురించి తప్పుగా మాట్లాడిండ్రు లేకపోతే నెగటివ్ గా మాట్లాడిండ్రు అనేది చూడదు. కోర్ట్ జర్నలిస్టుల పని ఫ్యాక్ట్స్ ని బయట పెట్టడం. సో తప్పుగా మాట్లాడిండ్రు, నెగటివ్ గా మాట్లాడిండ్రు, కావాలని మాట్లాడిండ్రు అంటే దానికి ప్రూఫ్ చూపెట్టాలి. ఇప్పుడు మీరు ఫలానా ఇలా అయ్యేటట్టుంది, అలా అయ్యేటట్టుంది, వీళ్ళు ఇలా చేసినట్టున్నారు అని మీరు మాట్లాడతారు. మీరు దానికి మీకున్న ప్రైమా ఫేషియా అంటే మీకున్న ప్రూఫ్, మేము ఈ అండర్స్టాండింగ్ కో లేకపోతే మేము ఈ కంక్లూజన్ కి ఎందుకు వచ్చామో ఎట్లా వచ్చామో అది మీరు చూపెడతారు. సో ఒక డెఫమేషన్ కి వాళ్ళేం ప్రూవ్ చేయాలి అంటే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ వాళ్ళ మీద ఎక్కువ ఉంటది. క్రిమినల్ డెఫమేషన్ లోనేమో బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఖచ్చితంగా వాళ్ళ మీదనే ఉంటది. వాళ్ళే మీరు కావాలని హచ్చగట్టి వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే క్రిమినల్ లాలో బియాండ్ రీజనబుల్ డౌట్ అంటే 90% కన్నా ఎక్కువ, సో వాళ్ళ మీదనే ఉంటది మొత్తం. మీరు సివిల్ కేసుకి వచ్చే వరకు క్లియర్ ప్రాబబిలిటీస్ అనేది 60-40 అట్లా ఉంటది. క్లియర్ ప్రాబబిలిటీస్ ఉన్నప్పుడు దీంట్లోనైనా జడ్జి ఏం చూస్తారు, సరే వీళ్ళకు వాళ్ళకు ఏమైనా పర్సనల్ సంబంధాలు ఉన్నాయా, లేవు. సరే ఇతను జర్నలిస్ట్ అయినప్పుడు ఇతను ఇలా అంటే ఈ ఇష్యూ మీద ఇలా ఎందుకు మాట్లాడిండు, సరే ఇతని దగ్గర ఉన్న బేసెస్ ఏంటి, ఆ బేసెస్ అప్పటికి కరెక్ట్, అప్పటికి ఆ బేసెస్ ఉన్నాయని చెప్పేసి మేము చెప్పాము అని మీరు ఒకవేళ ఇది అంత దూరం వెళ్తే చెప్పుకోగలిగితే దట్ ఈస్ నాట్ డెఫమేషన్ అట్ ఆల్. ఏదైనా మీ పని మీరు చెయ్యడము, మీ వాక్ స్వాతంత్రాన్ని అయితే వాళ్ళు హరించలేరండి. యూ హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, యూ హ్యావ్ అ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యూ హ్యావ్ ద ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ యువర్ ప్రొఫెషన్. సో ఇవన్నీ బిల్స్ ఆఫ్ రైట్స్ కిందనే, ఇవన్నీ కాన్స్టిట్యూషన్ లో, రాజ్యాంగంలో ఫండమెంటల్ రైట్స్. సో ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 21 నుంచి ఆర్టికల్ 16, 17 and 19
సో ఇవన్నీ సో యూ సర్టన్లీ హావ్ అ రైట్ టు స్పీచ్, ఎక్స్ప్రెషన్ అండ్ టు ప్రాక్టీస్ యువర్ ప్రొఫెషన్. వాళ్ళు మ్యాలిస్ ని చూపెట్టాలి, అంటే ఫలానా శ్రీనివాస్ గారు మ్యాలిషియస్ గా, కోపంతోని, కక్షతోని ఈ ప్రచారం అంటే అబద్ధాన్ని నిజంగా చూపెట్టాడు అని వాళ్ళు ప్రూవ్ చేయాలి. సో ఆ బర్డన్ ప్రూఫ్ చాలా హై ఉంటది శ్రీనివాస్. సో ఇది మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ జర్నలిస్టులకి ఇటువంటి నోటీసులు వచ్చినప్పుడు పైసలు పులుపుకునే కార్యక్రమాలు తప్ప ఇంకా ఇంకేం ఉండదు. అవును. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, ఆల్ రైట్ శ్రీనివాస్ గారు. టేక్ కేర్. సో ఇది మొత్తానికైతే రచన గారు చెప్తున్నారు, అన్ని అడ్వకేట్స్కి వాళ్ళకి డబ్బు ఇచ్చే ప్రక్రియ తప్ప పెద్ద ఏముండదు, దీనిలో ఏముండదు. క్లియర్గా ఈ దొంగ ఎవరు, దామోదర్ రావు దివినేనటువంటి ఒక దొంగ, ఒక సన్నాసి ఈరోజు ఇలాంటి చిల్లర కథలు చేస్తూ ఉన్నాడు అని క్లియర్గా చెప్తున్నాడు. మాకైతే అర్థమవుతా ఉంది.